నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అర్జున్. ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. నువ్వు అవునన్నా కాదన్నా ఆమె నీ భార్య. కాదని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేము క్షమించినా ఆ అమ్మాయి క్షమించం. ఇప్పటికే ఓసారి సూసైడ్ అటెంప్ట్ చేసి తన చావుకి మేమంతా కారణమని రాసిపెట్టింది. ఇప్పుడు ఏదైనా తేడా వచ్చిందంటే నీతో పాటు మేము కూడా జైలుకి రావాల్సి ఉంటుంది. జాగ్రత్త. అవునరా తమ్ముడు, నీ గురించి కాకపోయినా మా గురించైనా అపర్ణని మర్చిపోరా. వీణ్ణి బతులాడమేంటే? వీడు అపర్ణని మర్చిపోయానంటేనే కదా ఇందుతో పెళ్లి కుదిర్చింది మనం. నేను మర్చిపోయాను అనలేదు, మర్చిపోవాలని మీరన్నారు. ఒరే, ఆ అపర్ణకి పెళ్లి చేయండి, నేను హ్యాపీగా పెళ్లి చేసుకుంటానని నువ్వు కాదు చెప్పింది. మమ్మల్ని అపర్ణింటికి పంపించి ఆవిడ్ని పెళ్లి కొప్పించేలా చేసింది నువ్వు కదూ. అసలు ఇవన్నీ వదిలే. ఇంకొక వారంలో నీతో పాటు పెళ్లి పీటల మీద కూర్చోటానికి 1000 కళతో ఎదురు చూస్తున్నా. ఆ ఎందుకేం సమాధానం చెప్తావురా? నేనే సమాధానం చెప్పను, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ అమ్మాయి నీకు కాబోయే భార్య. సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదంటావేంటి? అవును, లేదు. ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి. అమ్మా, వీడేదో కొంప ముంచేలా ఉన్నాడే. ఒరే, నీకేమైనా పిచ్చా? నువ్వు చేసుకోకపోతే అది చస్తుందిరా. నాకు సంబంధం లేదు. అంటే ఇందు చేసుకోవా? అపర్ణం తప్ప ఎవరిని చేసుకోను. మా అపర్ణ నిన్ను చేసుకోదు. చేసుకునేలా చేస్తాను. చంపేస్తాను వెధవా. నోరు మూసుకుని ఇందు మెళ్ళో తాళి కట్టు. ఇలా భయపెట్టి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఎంత దూరం తీసుకొచ్చారు. ఎంతసేపు ఆ ఇందు చస్తుంది, ఆ ఇందు కేసు పెడుతుంది, ఇందు తట్టుకోలేదు, ఇందు భరించలేదు అని తన గురించి బాధపడ్డం భయపడ్డం తప్ప బలవంతంగా పెళ్లి చేస్తే ఇష్టం లేని అమ్మాయితో వీడు కాపురం ఎలా చేస్తాడు, జీవితాంతం ఎలా కలిసి బ్రతుకుతాడని నా గురించి ఒక్కసారైనా ఆలోచించారా? లేదు. నీ చావు నువ్వు చావు, ఇందును మాత్రం చావనేమో అంటారు, అంతే కదా? ఇప్పుడు చెప్తున్నానమ్మా, నాకు అపర్ణే కావాలి. అపర్ణ తప్ప నాకు ఇంకెవ్వరూ అవసరం లేదు. ఆవేశంలో నోటుకొచ్చినట్టు మాట్లాడటం కాదు, దాని పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? నా అపర్ణ కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాను, ఎన్ని దారుణాలైనా జరగని. నిన్నని ఏమి లాభంలే. మీ ఫ్యామిలీలోనే ఏదో పెద్ద తేడా ఉంది. మీరు చెప్పేది తప్ప ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు, వినిపించుకోరు. అనుభవించండి మీ కర్మ. ఇక్కడ అర్జున్ ఎవరు? నేనే. సత్యభామ గారు మీ మీద కేసు పెట్టారు. ఏమనండి? అపర్ణ అనే అమ్మాయిని మీ వాడు అరెస్ట్ చేశాడని, అందుకు అడ్డుపడిన తన మనవడిని రౌడీలతో కొట్టించాడని కేసు పెట్టారు. అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చాం. ఇన్స్పెక్టర్ గారు, కావాలంటే మేము బామ్మతో మాట్లాడతాం. మా బాబుని అరెస్ట్ చేయకండి. కావాలంటే మేము ఎమ్మెల్యేతో కూడా ఫోన్ చేయి. సారీ మేడం, ఒకసారి మా కంప్లైంట్ వచ్చాక యాక్షన్ తీసుకోవాలి. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రేపు స్టేషన్కి రండి. నేను మాత్రం అరెస్ట్ చేయక తప్పదు. అర్థం చేసుకోండి సార్, ఇంకో వారం రోజుల్లో వాడు పెళ్ళుంది. ఈ టైంలో వాడు కేసులు కోర్టులో తిరిగితే ఊళ్ళో పరువు పోతుంది, పెళ్ళి ఆగిపోతుంది. మీరే ఎలాగోలా ఆ బామ్మకి నచ్చజెప్పి ఈ కేసు లేకుండా చూడండి. కావాలంటే మీరు అడిగినంత. ఏమీ లేదండి, కొంచెం మానవత్వంతో ఆలోచించండి అని ఉంటుంది. కుదరదు సార్, ఆ బామ్మ సామాన్యురాలు కాదు. మీ వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళకపోతే మా ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి. ఏదైనా ఉంటే స్టేషన్లో మాట్లాడదాం, లేదంటే రేపు కోర్టుకు పంపిస్తాం, అక్కడే తేల్చుకోండి. కానిస్టేబుల్స్,